దుబ్బాకలో తనకు ప్రోటోకాల్ లేకుండా చేద్దామనుకున్నారని కానీ ఇవాళ దుబ్బాకతో పాటు సిద్దిపేటలోనూ తనకు ప్రోటోకాల్ వచ్చిందన్నారు ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేట ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ప్రతి పైసాకు సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో లెక్క చెప్తామన్నారు. మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన రఘునందన్ రావుకు సిద్దిపేట బీజేపీ శ్రేణులు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో బుల్డోజర్తో బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్లో తన చితి తానే పేర్చుకుని మరణించిన రైతు మల్లారెడ్డికి తన గెలుపు అంకితమన్నారు రఘునందన్ రావు. ప్రతి పైసకి లెక్క బరాబరి సిద్దిపేట చౌరస్తాల అంబేద్కర్ చౌరస్తాల వాళ్ళతో లెక్క చెప్పిస్తారు. అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి కదా, రఘునందన్ ఇడిచిపెట్టు పోతే మన అయితే నువ్వు గెలిచినావు కదా ఏమనకని కొంతమంది మిత్రులతోటి రాయబారాలు పంపుతారు. వదిలిపెడదామా వదిలిపెడదామా ఊర్లలో సర్కారు తుమ్మని ఉంటుంది, రాదుకుందా పీకినా కొంత వస్తుంటది. అవునా, లొట్టపీ షెట్లు అని ఉంటాయి, సగం పీకి వదిలేస్తే మళ్ళా సీజన్ అయిపోయాక మళ్ళీ మొత్తం వస్తుంది. అట్లా ఇలా మధ్యలో విడిచిపెట్టావు అనుకో ఈ సర్కార్ తుమ్మలు లెక్క మళ్ళీ అందరికి గుంజుకుంటుంది. కాబట్టి పీకినం యాదాగా పీకాలే, పార్లమెంట్ లో జెండా లేకుండా పీకేసినాం, లోకసభలో ఎవరు కనబడకుండా చేసినాం. రేపు ఇంకేట చేయాలి, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్లు చేయాలి. డబ్బులు లేవు, ఎట్లా గెలుస్తాం? మొన్నటి అసెంబ్లీ ఓడిపోయినాం, ఇప్పుడు ఎట్లా గెలుస్తామని చాలా మంది అనుకున్నారు. కానీ పైసలతో గెలిచినామా మనం? దేంతో గెలిచినాం? ఒకటి అభిమానం, రెండు ప్రేమ, మూడు పట్టుదల, నాలుగు గెలవాలనేటువంటి కసి. జో జీతా ఓయి సికందర్. హరీష్ రావు గారు ఊర్లలో పోయి రఘునందన్ ఏ వల్ల చేసి గెలవమన్నాడని చెప్తుండే. అసలు నా గురించి నాకంటే ఎక్కువ ప్రచారం చేసిండు మీ సిద్దిపేట ఎమ్మెల్యే. ప్రతి ఊరిలో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టిండు. అన్న పోటీ చేసినాడు, ఎవడన్నా ఓడిపోవాలని పోటీ చేస్తాడా? నేను హుజురాబాద్ ఎన్నికలలో ప్రచారం చేస్తుంటే దాన్ని వాళ్ళకి అవసరం ఉన్న కాడ కట్ చేసి ఎంత మాట్లాడిందో వాళ్ళకి అనుకూలంగా ఏదైతే అనుకొస్తుందో అది చూపెట్టి రఘునందన్ ఇట్లా చెప్పిండని ఊరున స్క్రీన్లు వేసి టీఆర్ఎస్ ప్రచారం చేసుకోలేవాళ్ళు, నన్నే ప్రచారం చేసి అందుకని